ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాము. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. సమృద్ధి భరితమైన జీవితముగా, ఫలించే జీవితముగా మీ జీవితాన్ని దేవుడు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మీ జీవితం సస్యశ్యామలముగా దేవుడు చేస్తాడు. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉంటారో, తమ హృదయములో దేవుని యొక్క వాక్యానికి స్థానం ఇస్తారో వారి జీవితం సస్యశ్యామలముగా ఉంటుంది, ఫలించేవారుగా ఉంటారు. ఈరోజు మీ జీవితం సమృద్ధి భరితమైన జీవితముగా, ఫలించే జీవితముగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యానికి విలువ ఇచ్చేవారుగా, దేవుని యొక్క వాక్యానికి స్థానం ఇచ్చేవారుగా ఎప్పుడైతే మీరు ఉంటారో, మీరు ఆకు వాడక మీ కాలం ముందు ఫలము ఇచ్చే చెట్టు లాంటి జీవితముగా మీ జీవితం ఉంటుంది కనుక దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారుగా కాకుండా, దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారుగా, దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించేవారుగా ఉంటూ ఆ వాక్యం ద్వారా కలిగే ఫలితాలు పొందుకొని ఫలించే చెట్టు లాంటి జీవితముగా మీ జీవితాన్ని చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితాన్ని ఫలభరితమైన జీవితముగా దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఎవరైతే నీకు వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉంటారో వారు దేవా ఆకు వాడక తమ కాలమందు ఫలించే చెట్టులాగా ఉంటారని చెప్పి నీకు వాక్యం ద్వారా బహుస్పష్టంగా తెలియజేస్తావు కనుక దేవా, ఎల్లప్పుడూ నీకు వాక్యాన్ని ధ్యానించుకునేవారుగా ఉంటూ నీకు వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉంటూ దేవ తమ యొక్క జీవితాన్ని ఫలభరితమైన జీవితంగా చేసుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవెనలతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.